కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి ఆయనకు పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్కారు బడులకు 0 విద్యుత్ బిల్ అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇక కరీంనగర్ జిల్లాలో మొత్తం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనే లెక్కతో వీళ్ళు వివరాలు ఇచ్చారు. కరీంనగర్లో 651, జగిత్యాల జిల్లాలో 781, పెద్దపల్లిలో 547, ఇక రాజన్న సిరిసిల్లలో 486 పాఠశాలకు సంబంధించి ఇక 0 బిల్లుకు లబ్ధి చేకూరబోతుంది. ఇక వన మహోత్సవానికి కార్యాచరణ అంటూ జిల్లాలో పురపాలికల లక్ష్యం 6,40,000 మొక్కలు వీటిని పంపిణీ చేయాలి. పంపిణీ చేసేందుకు ఈ మొక్కలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇక సీఎంఆర్ ధాన్యం ఏమైంది అంటూ తీసుకున్నటువంటి ఒక స్టోరీ ఇది. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ధాన్యాన్ని మరాడించి బియ్యాన్ని తిరిగి అప్పగించడంలో కొందరు మిల్లర్లు ముప్పుతుప్పలు పెడుతున్నారు. బియ్యమైనా తిరిగి ఇవ్వండి లేదా దానికి సరిపడా డబ్బులైనా చెల్లించాలని ప్రభుత్వం పదే చెప్తున్నా మిల్లర్లకు నోటీసులు జారీ చేస్తున్నా వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదట. ఇక ఇవి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.